ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నేను నీ మధ్య నుండి ప్రతి రోగమును తొలగించేదను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు. నీవు ఏ విధమైన రోగము కలిగి ఉన్నావు? ఏ విధమైనటువంటి బలహీనత కలిగి ఉన్నావు? ఏ విధమైనటువంటి అనారోగ్యమును కలిగి ఉన్నావు? ఇప్పుడే దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ప్రతి విధమైన బలహీనతను, రోగమును, ప్రతి విధమైనటువంటి జబ్బును నీ మధ్య నుండి, నీలో నుండి తొలగిస్తాను అని వాగ్దానము చేయుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్నటువంటి రోగమును బట్టి ఇది నా యొద్ద నుండి పోదు, నేను మరణానికి పాత్రులమే అని మీరు అనుకొనుచున్నారేమో. కాదు, ప్రభువైన క్రీస్తు వారి యొద్దకు నీ వచ్చినట్లయితే నీ రోగము ఎలాంటిదైనా సరే, నీ బలహీనత ఎలాంటిదైనా సరే, మనుషుల చేత, లోక సంబంధమైన వైద్యుల చేత నీవు విసికి వేసారిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభువైన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినట్లయితే యెహోవా రఫా అయి నీ రోగమంతటిని తొలగించి నిన్ను స్వస్థపరిచే దేవునిగా ఉన్నాడు. ప్రతి విధమైన బలహీనతను, రోగమును, జబ్బును నీ యొద్ద నుండి తొలగించి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల యొద్ద నీకు చెప్పుకోలేని రోగమేమో. వారు చెప్పుకుంటే నన్ను హేళన చేస్తారు, భయపెడతారు, లేదా నన్ను దగ్గరికి రానియరు, నాతో స్నేహం చేయరు అని నీవు తలంచి ఉన్నావేమో. కానీ ప్రభువైన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినట్లయితే, ఆయనను నీవు ఆరాధించినట్లయితే యెహోవా రఫాయ్ ఇప్పుడే నిన్ను ముట్టి నీ రోగమును నీ నుండి తొలగించే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనములో ఈ వాగ్దానములు నా పట్ల నెరవేర్చుచున్నాడు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. నీకు స్వస్థత రాబోవుచున్నది. నీవు త్వరలోనే విశ్వసించినట్లయితే త్వరలోనే నీవు ఆరోగ్యము కలిగి రోగము నీ నుండి తొలగబోవుచున్నది. కాబట్టి దేవుని వాగ్దానము మన మీదికి రావాలంటే మనము దేవునికి మన హృదయము ఇవ్వాలి. పాపములను విడిచిపెట్టాలి. సైతాను సంబంధమైన ప్రతి క్రియను, లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టినట్లయితే నా తండ్రి వాగ్దానము చేసినది ఇప్పుడే నీ మీదికి పంపుచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఇప్పుడే లోక రక్షకుడు, సర్వమును సృష్టించిన సర్వాధికారి, సృష్టికర్త, సర్వము వ్యాపించినటువంటి సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, పోషించిన దేవుడు, నీకు నాకు ఆరోగ్యమును దయచేసి ఇటు వాగ్దానమును మన మీదికి పంపుచున్నాడు. నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు నీవు రావాలి. నిజదేవుడు ఎవరు అని నీవు కనిపెట్టి నీవు వెతికినట్లయితే నిజదేవుడే నీతో మాట్లాడతాడు. ఈయనే యేసు క్రీస్తు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ స్థితిగతులను నీ చేతులలో పెట్టి, నీ యొక్క స్థితిగతులను నీ చేతులలోనే ఉన్నవి కనుక నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది ఇప్పుడే నీ మీదికి పంపుచున్నాడు గనుక ఇట్టి వాగ్దానములు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.
కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రభుని యొద్ద చాలా మేలులు పొందుకొని ఉన్నాను. నా రోగమును తొలగించి ఉన్నాడు. వాగ్దానము చేసినది నా మీదికి పంపించి ఉన్నాడు. వాగ్దానములతో నన్ను నింపి ఉన్నాడు. కనుక నేను ఈ విధముగా చెప్పగలుగుచున్నాను, ప్రభువా, నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిలో ఎవ్వడును కూడా సిగ్గునొందడు అని నేను చెప్పగలుగుచున్నాను. నిజమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను లోక సంబంధముగా సిగ్గునొంది ఉన్నాను, అవమానములు పొంది ఉన్నాను, త్రోసివేయబడి ఉన్నాను. పెంట కుప్పలలో నుండి నన్ను పైకి లేవనెత్తి నేను దేవుని మీద కనిపెట్టుకొని ఉన్నాను. కనుక ఆయన నన్ను అట్టి పెంట కుప్పలలో నుండి లేవనెత్తి సిగ్గును అవమానమును తుడిచివేసిన దేవుడు, నన్ను తన బిడ్డగా అంగీకరించిన దేవుడు, ఆత్మీయ స్థితిని మెరుగుపరిచిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు. అందుకే నేను చెప్పుచున్నాను, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవా, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడును కూడా సిగ్గునొందడు అని నేను చెప్పగలుగుచున్నాను. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరని వాగ్దానము చేసిన దేవుడే. అట్టి వాగ్దానమును పట్టుకొని నేను ఈ విధంగా చెప్పగలుగుచున్నాను. కీర్తనలు 25వ అధ్యాయము 2వ వచనములో ధ్యానించినట్లయితే, నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వరునూ కూడా సిగ్గునొందడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మనుషులను బట్టి వారి కొరకు కనిపెట్టుకొనలేదు. బంధు స్నేహితులు లేదా ఇతరత్ర వారి కోసరము నేను కనిపెట్టుకొనలేదు. కానీ నా తండ్రి, నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు కల్వరి సిల్వలో తన రక్తమునిచ్చి క్రయధనముగా నన్ను కొన్న దేవుడు, అట్టి దేవునే కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. కనుక నేను సిగ్గునొందలేదు. ఇటు వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.